పిట్ట కొంచెం కూతఘనం సామెతను నిజం చేస్తున్నాడు భాగ్యనగరానికి చెందిన ఓ బుడతడు. పాలబుగ్గల పసి వయస్సులోనే యుద్ధ విద్యలో రాటుదేలుతూ అబ్బురపరుస్తున్నాడు. 7 ఏళ్లకే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ చిన్నారి భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించేందుకు కఠోర సాధన చేస్తున్నాడు. కరాటే కుంగ్ఫూలో అద్భుతంగా రాణిస్తున్న ఈ బుడతడి పేరు రాఘవ. హైదరాబాద్ వాగులింగంపల్లిలోని పద్మ కాలనీకి చెందిన మోహన్ గాంధీ అనుపమల కుమారుడైన ఈ బుడతడు బాల్యం నుంచే చురుగ్గా ఉండేవాడు. అతనిలోని ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక ఆర్కే కృష్ణ అనే శిక్షకుడి వద్ద చేర్పించారు. అతి తక్కువ కాలంలో కరాటే కుంగ్ఫూలో మెలకువలు నేర్చుకున్నాడు. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న రాఘవ ఇప్పటి వరకు పలు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 10 నుంచి 12 వరకు చెన్నైలో జరిగిన 6వ అంతర్జాతీయ రుషియాన్ ఖాన్ సిటోరియో కరాటే ఛాంపియన్షిప్ లో కటా, కుమైట్ విభాగాల్లో 2 స్వర్ణాలు సాధించాడు. ఏప్రిల్లో ఢిల్లీలో జరిగిన కోటా కాస్ కప్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లోనూ స్వర్ణం గెలుచుకున్నాడు. ఒవియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2011 అక్టోబర్లో హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనపర్చాడు. గత జూలైలో జరిగిన హైదరాబాద్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో 3వ స్థానంలో నిలిచాడు. ఏలూరులో జరిగిన అఖిల భారత ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో స్వర్ణం సహా మరెన్నో పురస్కారాలు గెలుచుకున్నాడు. మొత్తం 12 మెడల్స్ 12 వచ్చినాయి. దానిలో నుంచి 7 నేషనల్స్, 4 ఇంటర్నేషనల్. రాఘవలోని ప్రతిభను చూసి ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నెల చివర్లో మలేషియాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కరాటే అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే వాడి ఇంట్రెస్ట్ చూసే మేము చాలా ఎంకరేజ్ చేసాము. వీఆర్ వెరీ ప్రౌడ్. వీడి కరాటే పేరినంగానే లేచేసి చక్కచక్క రెడీ అయిపోతాడు. అస్సలు పేచీ పెట్టాడు. వార్మప్, స్ట్రెచ్చింగ్స్, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తుంటాడు. ఇంకా మా వాడు ఇన్ని గోల్డ్ మెడల్స్ తెస్తాడు ఇంత షార్ట్ పీరియడ్లో అనుకోలేదు. ఆల్మోస్ట్ 15-20 టోర్నమెంట్స్ అటెండ్ చేశాడండి. దానిలో ఓన్లీ 2 థర్డ్ ప్లేస్ వచ్చింది, అన్నిట్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో దిస్ మంత్ అండ్ 29కి ఇండియన్ టీమ్ నుండి ఈస్ గోయింగ్ టు మలేషియా టు పార్టిసిపేట్ ఇన్ మలేషియన్ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్స్. కరాటేని ఒలింపిక్స్లో పెడితే ఆయన ఒలింపిక్స్ లో ఇండియా రిప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు బుడిబుడి అడుగులు వేసిన ఈ బుడతడు ఇప్పుడు అదరగొట్టే పంచ్లతో ఆకట్టుకుంటున్నాడు. కరాటేలో అద్భుత ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. కెమెరామెన్ నరేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.